నా ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కొత్తగా కొనే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్గా అంటే మొత్తం వీడియో కాకుండా స్టార్టింగే మీకు అర్థమైపోవాలంటే ఈ కార్ కొనొచ్చా లేదా అంటే 100% కొనుక్కోవచ్చు. చాలా మంచి కారు, చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడా. కానీ ఇందులో మైనస్ ఏంటంటే సర్వీసింగ్. ఈ సర్వీసింగ్ కోసం మనం ఇంకా పూర్తిగా డీటెయిల్ మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా వీడియోలోకి ఫుల్గా డీటెయిల్గా వెళ్ళిపోదాం అనమాట. అసలు ఫస్ట్ నేను కార్ కొన్నప్పటి నుంచి మీతో షేర్ చేసుకుంటాను నాకు జరిగిన అనుభవాలు. నేను కార్ కొనడానికి షోరూమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రియల్ వరల్డ్ రేంజ్ ఏమో 400 వస్తుందని ఒకడు, 480 వస్తుందని ఒకడు, 350 ప్లస్ వస్తుందని ఒకడు, 400 వస్తుందని ఒకడు. కానీ రియల్ రేంజ్ అయితే మాత్రం 250, 200, 300 వరకే వస్తుంది. దానికి మించి అయితే రాదు. అంటే 100% అవకొట్టేస్తే 300, 330 వరకు అయితే వస్తుంది. మనం అంత అవకొట్టం కాబట్టి మ్యాక్సిమం 200 నుంచి 300 మధ్యలోనే వేసుకోవాలి. అందులో మనం రిమైనింగ్ ఛార్జింగ్ అందులో వదిలేయాలి కాబట్టి సేఫ్టీకి. అండ్ నెక్స్ట్ ఇంకా కార్ కొనేటప్పుడు మనకి ఏ రకంగా వాళ్ళు ఫ్రాడ్లు చేశారో నేను చెప్తాను. అంటే నాకు ఫ్రాడ్ అయితే జరిగారు షోరూంలో. వాళ్ళు ఏం చేశారంటే నేను వెహికల్ కొనేటప్పుడు నాకు మొత్తం ప్రైజింగ్ వేసి ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమో ఎక్స్ట్రా చెప్పి నాకు మొత్తం డీటెయిలింగ్ ఇచ్చారు. నేను అంతా చెక్ చేసుకోకుండా కొత్త కారు కదా, గాబర్లో హుషారైపోయి వెహికల్ మీదే శ్రద్ధ పెట్టాను తప్ప ఈ అమౌంట్ మీద నేను ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళు అక్కడ నాకు ఇన్సూరెన్స్ అమౌంట్లో 20-30,000 ఏమో డిఫరెన్స్ వచ్చింది. అది నాకు ఎలా తెలిసింది అంటే నేను నాకు నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఏంటని, మీ కారు ఇన్సూరెన్స్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంత అమౌంట్ తీసుకున్నాము అనేసి. వాళ్ళు నా దగ్గర తీసుకున్న అమౌంట్ 80,000, నాకు బిల్లింగ్ అయిన అమౌంట్ ఏమో 53,000, 54,000. మిగతా అమౌంట్ ఏటయింది అని అడిగి షోరూమ్కి అడిగితే ఒక వారం రోజులు తిప్పుకున్నారనమాట. ఎలా అంటే నాకు ఫస్ట్ కార్ కొనేటప్పుడు ఫ్రీగా కొన్ని యాక్సెసరీస్ ఇస్తానన్నారు. సీట్ కవర్లు కానీ కింద మడ్ ఫ్లాప్స్ గట్టి ఇస్తామన్నారనమాట. నేను ఎప్పుడైతే ఈ అమౌంట్ నాకు తేడా వచ్చింది, మిగతా అమౌంట్ అసలు మీరు ఏడ్ చేశారని చెప్పి షోరూమ్కి వెళ్ళి అడగడానికి వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారంటే, మీకు అది ఫ్రీ కాదు సార్, అది ఇందులో డబ్బులు మిగులుతాయి కాబట్టి మేము ఆ డబ్బులు తీసుకొని మీకు అలాగ ఇచ్చేస్తాము, మేము అది మీకు ఫ్రీ అనేసాము, అది ఫ్రీ కాదు, ఇలాగ తేడాగా అంటే వాళ్ళకి నచ్చిన రీజన్ చెప్పడానికి ట్రై చేశారనమాట. నాకు ఇదేదో తేడా కొడుతుందని చెప్పి నేను కొంచెం గట్టిగా పట్టుకొని ట్రై చేశాను. ఒక 2-3 డేస్ పట్టినా పర్లేదు, అంత అమౌంట్ ఎందుకు మనం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి. చివరికి ఏమైందంటే షోరూమ్కి రండి మాట్లాడదామన్నారు. షోరూమ్కి వెళ్ళాకేమో మేనేజర్ ఏం చేసేవాళ్ళంటే, ఈరోజు మీటింగ్ ఉంది రేపు రా అని చెప్పేసి ఒకరోజు పంపించారు. నెక్స్ట్ రోజు వెళ్తే ఏమో ఈరోజు కొంచెం ఏదో చిన్న వర్క్లో ఉన్నానని చెప్పి మళ్ళీ పంపించారు. ఆ నెక్స్ట్ రోజు వెళ్తే ఆ మేనేజరే లేడు అక్కడ. నాకు మరి ఇంకా చిరాకు వచ్చి ఏం చేశానంటే చివరి ప్రయత్నంగా టాటా సర్వీస్ సెంటర్కి కాల్ చేసి, నాకు ఇలాగ ఇన్సూరెన్స్ అమౌంట్లో తేడా వచ్చింది, ఆ అమౌంట్ కోసం వెళ్తే నాకు ఇలా తిప్పుతున్నారని చెప్పి కస్టమర్ కేర్తో అంటే మాట్లాడాను. ఆ కస్టమర్ కేర్కి ఇప్పుడు రీసెంట్గా టాటా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం కస్టమర్ కేర్కి కానీ కాల్ చేసి పలానా షోరూమ్ కానీ పలానా మెంబర్ కానీ వాళ్ళకి మెన్షన్ చేసి చెప్పామంటే వాళ్ళ మీద కంప్లైంట్ అయితే పెట్టేస్తున్నారు. అదైతే నాకు కొంచెం బాగా నచ్చింది. నేను ఎప్పుడైతే కస్టమర్ కేర్కి కాల్ చేశానో వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది. కంప్లైంట్ రిజిస్టర్ అయిన ఒక 1 అవర్కో 2 అవర్కో నాకు షోరూమ్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. నేను శ్రీకాకుళం శివశంకర్ మోటార్స్లో కొన్నాను వెహికల్. ఆ షోరూమ్ నుంచే నాకు మేనేజర్ ఫోన్ చేశాడు. సార్ బిజీగా అయిపోయాను, కాల్ చేయలేకపోయాను, రాలేకపోయాను, అందుకే అని చెప్పేసి నాకు రీజన్లు అయితే చెప్పారు. అయితే నాకు ఇలాగ అయ్యింది సార్, ఇలాగ మీరు ఇన్ని రోజుల నుంచి నాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి అంటే, అప్పుడు ఏం చేశారంటే, సార్ అదేట్లేదు, కంప్లైంట్ రిటర్న్ తీసుకోండి, నేను మీకు అమౌంట్ నేను పైన వాళ్ళతో మాట్లాడి మీకు అమౌంట్ రిటర్న్ వేయించేస్తానన్నారు. నాకే వీళ్ళంతా తేడా అనిపించింది అనమాట. మనం ఇప్పుడు కంప్లైంట్ రిటర్న్ తీసుకుంటే మళ్ళీ వీళ్ళు మనకి అమౌంట్ దగ్గర తేడా చేస్తారని. నేనైతే లేదు సార్ మనం మాట్లాడదాం, ఇలాగైతే నాకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్తే, నేను సర్వీస్ సెంటర్కి కాల్ చేశాను కదా, వాళ్ళు కంప్లైంట్ పెట్టారు కదా, ఆ కంప్లైంట్లో నాకు అంటే నేను మెన్షన్ చేశాను అనమాట, పలానా వాళ్ళు నాకు కారు, నేను షోరూమ్కి వెళ్ళేటప్పుడు నాకు కారు గురించి చెప్పి నాకు కారు అమ్మారు, మేనేజర్ పేరు గట్ అందరిది మెన్షన్ చేశాను. నేను ఎవరెవరైతే అమ్మారని చెప్పానో నేను మేనేజర్ పేరు కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా మా ఇంటికే కారు వేసుకొని వచ్చారనమాట. అంటే నేను కంప్లైంట్ పెట్టడం వల్ల. తీరా ఇంటికి వచ్చేసి తప్పు అయిపోయింది సార్, ఇలాగ ఇంకెప్పుడు జరగదు, అనుకోకుండా ఏదో అయిపోయింది, మాకు మిస్అండర్స్టాండింగ్ అయిపోయి ఇలాగ తప్పు అయిపోయింది, నేను మీకు డబ్బులు ఒక వారం రోజుల్లో రిటర్న్ వచ్చేటట్టు చేస్తానన్నారు. నేనైతే లేదు అలాగ అవ్వదంటే మేనేజర్ అకౌంట్లో డబ్బులు తీసి నా అకౌంట్లోకి పంపించి
నేను మేనేజర్ అన్నాడనమాట, నేను పైనున్న అకౌంట్ నుంచి నాకు రిటర్న్ వస్తాయి కదా సార్, నేను ఆ అమౌంట్ తీసుకుంటాను, నా దగ్గర ఉన్న అమౌంట్ మీకు ఇప్పుడు ఇచ్చేస్తాను, మీరు సంతకం పెట్టాను సార్ అంటే సంతకం పెట్టాను. అప్పుడు నాకు ఆ ఇష్యూ అప్పుడు సాల్వ్ అయిందనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ అంటే నాకు పెద్దగా ఇంకే మేజర్ ప్రాబ్లమ్స్ కానీ పెద్దగా ఏం లేవు వెహికల్స్లో. నాకు ఎప్పుడు ఒక్క చిన్న ఫ్యూజ్ కూడా ఎప్పుడు కాలడం కానీ లేకపోతే ఫ్యూజ్ ప్రాబ్లం రావడం కూడా అసలు ఏం లేదు. నాకు 1 ఇయర్ అయిపోయింది, నేను 30,000 తిరిగాను. నేను ఓడోమీటర్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇంతవరకు 30,000 తిరిగాను, కానీ కారుకంటూ దాని మట్టుగా దానికి రిపేర్లు రావడం కానీ లేదా ఏమైనా ఫాల్ట్ రావడం కానీ ఏం జరగలేదు. ఇంకో విషయం, ఇది నేను వెహికల్ కొన్నప్పుడు నాకు మ్యానుఫ్యాక్చరింగే ఈ రైట్ సైడ్ లైట్ డిస్కో లైట్లో కొట్టుకునేది వేస్తే, అది ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళి చూపించాను అనమాట, నాకు ఇలా లైట్లుగా అవుతుంది, నైట్ చాలా ఇబ్బంది అయిపోతుంది, మార్చండి అని. ఇది సెకండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇప్పుడు సర్వీస్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వెహికల్ కొన్న ఒక 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ తర్వాత నాకు ఈ లైట్ ఏమో అవ్వట్లేదు, డిస్కో లైట్లా కొట్టుకుంటుంది అనమాట నైట్. దీనికోసం అని చెప్పి నేను షోరూమ్కి వెళ్ళాను. షోరూమ్కి వెళ్తే వాళ్ళు అప్పుడు సర్వీస్ అయితే చేశారు వెహికల్కి. సర్వీస్ అంటే ఏమి ఉండదు, జస్ట్ కడుగుతారు అంతేని. ఆ ఇంజిన్ ఆయిల్ కూడా అదే గేర్ ఆయిల్ మారుస్తామంటారు, అది మారుస్తారో లేదో మనకు కూడా తెలియదు. ఇది డిస్కో లైట్లా కొట్టడం వాళ్ళకి అప్పుడు నేను చెప్తే నాకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది అన్నారు వెహికల్కి. ఇది వారంటీలో మార్పిస్తాం సార్, ఇప్పుడు పార్ట్ అయితే రెడీగా లేదు, మేము ఆర్డర్ పెడతాము, మీరు వెళ్ళిపోండి, పార్ట్ రాగానే మేము మీకు కాల్ చేస్తాము, వెంటనే చేసేస్తామన్నారు. తీరా ఇంటికి వెళ్తే వాళ్ళు అస్సం అయిపోయారు. నాకు ఒక 10 రోజులు 20 రోజులు అయిపోయినా నాకు కనీసం దీనికోసం అయితే నాకు కాల్ రాలేదనమాట. నేను నైట్ టైం తిరిగేటప్పుడు నార్మల్గానే ఈ 2 లైట్లు అస్సలు అంత గ్లో ఉండవు అనమాట, చాలా డిమ్ముగా ఉంటాయి. ఇంకా అలాంటిది ఒక లైట్ పని చేయకపోతే ఇంకా నైట్ ఇంకా ఫుల్ చీకటాయి అనమాట డ్రైవింగ్లో. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే మళ్ళీ కంప్లైంట్ పెట్టాను టాటా వాళ్ళకి. ఏమని, నాకు ఎవరైతే మళ్ళీ నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళానో వాళ్ళ పేరు పెట్టి మళ్ళీ కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే మళ్ళీ వెంటనే ఒక 1 అవర్లో మళ్ళీ కాల్ చేశారు. సార్ ఇంకా ఇలాగ అవ్వదు, ఇలాగ కాదు, అలా కాదు అని చెప్పి సర్వీస్ మెంబర్ నాతో మాట్లాడి, సార్ ఇప్పుడు నాకు చెప్పారు కదా, నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి వెహికల్ పార్ట్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన 1 వీక్కో 10 డేస్కో వచ్చింది. నాకు మళ్ళీ పిలిపించి లైట్ అయితే వేశారు. అంటే వీళ్ళకి ఎలాగుంటుందంటే మనం కంప్లైంట్ పెడితే తప్ప మన వర్క్ అయితే చేయరు అనమాట సర్వీస్ వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇంకా మేజరు నాకైతే దిమ్మ తిరిగిపోయింది. మేజరు రీసెంట్గానే అది ఏంటంటే, నేను రోడ్లో కూడా చాలా, అంటే తార్ రోడ్లు లేని ప్రాంతాల్లో కూడా చాలా తిరిగాను అనమాట. లూబ్ లైన్లు అంట, గతుకులు అంట. నాకు ఎప్పుడు ఎక్కడ అంటే దీనివల్ల ఇబ్బంది అంటూ లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఓకే. ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా నెక్స్ట్ నేను చిన్నది చెప్తాను, అంటే నాకు అలా అనిపించింది, అది రైటో కాదో తెలీదు. అంటే రీసెంట్గా ఏమైందంటే, అంటే కొంచెం నేను పొలంలో తిరిగితే పొలంలో సరిహద్దు రాయేమో ఈ కింద హిట్ అయిపోయింది. కింద నాకు ఇదంతా కొంచెం బ్రేక్ అయిందనమాట. ఇదంతా బ్రేక్ అయితే నేను షోరూంలో పెట్టాను వెహికల్. ఇంకా చూడు, నాకు అప్పుడు చుక్కలు కనిపించాయి కదా సర్వీస్ వాళ్ళతోని. వీళ్ళు ముందే సరిగ్గా చేయరని నాకు తెలుసు కాబట్టి ప్రతి 2 డేస్కి 3 డేస్కి వాళ్ళకి వెళ్ళి కలిసేవాడిని అనమాట. ఏమని, మన కారు ఎంతవరకు వచ్చింది, మన కారుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టారా, నాకు కొంచెం లేట్ అవ్వకుండా చూడండి అని ప్రతి 3 డేస్కి 2 డేస్కి వాళ్ళకి వెళ్ళి కలుస్తూ వాళ్ళకి నేను ఫోన్లు చేస్తూ ఉండేవాడిని అనమాట. వాళ్ళు ఎంత మేధావులంటే, ఈ డొక్కెడితే ఈ డొక్కెట్టరు, ఈ డొక్కెడితే ఈ డొక్కెట్టరు. ఇది రావడానికి 10 రోజులు, ఈ 10 రోజులు అయిన తర్వాత ఈ డొక్కు ఫిట్టింగ్ చేశారనుకో, అయ్యో ఇది మర్చిపోయాను కదా అని చెప్పి మళ్ళీ 10 రోజుల తర్వాత ఇది ఆర్డర్ పెడతాడు. మళ్ళీ ఇది రావడానికి ఇంకొక 5-6 రోజులు. ఇలాగ మొత్తం కలిపి నాకు ఓన్లీ ఫ్రంట్, ఇది జనరల్, అసలు ఇవి జనరల్ అనమాట. జస్ట్ ఇవి కరెక్ట్గా ఆర్డర్ పెడితే 1 వీక్ 10 డేస్, దానికి మించి ఇంకా టైం అయితే పట్టదు నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఫిట్టింగ్ చేయడానికి 2-3 డేస్, పోనీ గట్టి చేసిన 5 డేస్, ఇక్కడికే 15 డేస్ అవుతుంది. 15 డేస్లో ఇదంతా యాక్చువల్ కంప్లీట్ అయిపోద్ది. కానీ వాళ్ళు మాత్రం 20 డేస్ ప్లస్ తీసుకున్నారనమాట ఇది కంప్లీట్ చేయడానికి. అది కూడా ఎలాగనుకుంటున్నారు, వాళ్ళు మనకు ఫోన్లు చేయరు, మనమే వాళ్ళకి ఫోన్లు చేసుకోవాలి. సార్ ఈరోజు అయ్యిందా అంటే సాయంత్రంకి అయిపోద్ది, రెడీగా ఉన్నాను అంటారు. సాయంత్రం మరి ఫోన్ ఉండదు, మనమే ఫోన్ చేయాలి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే రేపు అయిపోద్ది, రేపు రెడీగా ఉన్నాను అంటారు. మళ్ళీ రేపు ఫోన్ చేస్తే ఇదే రిపీట్ అనమాట. రేపు ఇస్తాను, రేపు కాదు ఎల్లుండి ఇస్తాను, ఎల్లుండి కాదు అవతల నాడు ఇస్తానని చెప్పి ఒక వారం రోజులు నన్ను తిప్పుకున్నారు. వారం రోజుల తర్వాత నాకు మళ్ళీ ఏదో తేడా అనిపించి నేను మళ్ళీ కస్టమర్ కేర్కి ఈమెయిల్ పెట్టాను అనమాట. మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ వెంటనే కాల్ చేశారు.
ఆ రోజు సాయంత్రం ఏం చేశారంటే మార్నింగ్ కాల్ చేసి ఆ వెహికల్ సాయంత్రం మీకు ఇచ్చేస్తాను సార్, అనవసరంగా ఎందుకు కంప్లైంట్ పెట్టారో మీతో నేను మొత్తం మాట్లాడాను కదా, ఇదంతా చెప్పారు. మళ్ళీ సాయంత్రం నాకు కాల్ రాలేదు. నేనే సాయంత్రం కాల్ చేశాను. కాల్ చేస్తే ఆ వెహికల్ రెడీ అయిపోయింది సార్ వచ్చాను అన్నారు. మా ఇంటి నుంచి అక్కడికి 15 కిలోమీటర్ల దూరం అనమాట. తీరా నేను అంత దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటుపక్క ఇటుపక్క ఈ ఐటమ్ వేయలేదు, అక్కడేమో ఆ ఐటమ్ వేయలేదు అనమాట. అంటే చిన్న చిన్నవే, జస్ట్ ఈ మట్టి ఎగరకుండా మట్ ఫ్లాప్స్ ఏవో ఇవి, దీన్ని గ్లాడింగ్ ఏదో అంటారు కదా, అవి ఇది వేయలేదు అది వేయలేదు. అంటే నాకు అర్థం కాలేదు మరి దేనికి పిలిచారు, వెహికల్ రెడీ అవ్వలేదు కానీ దేనికి పిలిచారో అర్థం కాలేదనమాట. అంటే నాకు గుడ్డు ఉందనో లేకపోతే వాళ్ళకి గుడ్డు ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వెహికల్ రెడీ అవ్వకుండా వెహికల్ రెడీ అయిపోయింది వచ్చేయమన్నారు, అంటే ఎందుకు రమ్మన్నారో నాకు అర్థం కాలేదు. తీరా అక్కడికి వెళ్తే ఇవి కంప్లీటే అవ్వలేదు. మళ్ళీ రెండోది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ యాక్చువల్గా దీనిది 195 mm ఎంత ఇచ్చారు, దీనికంటే తక్కువ కిలోవాట్ బ్యాటరీకి అయితే 205 mm ఇచ్చారు. ఇది 45 కిలోవాట్ కాబట్టి కొంచెం బ్యాటరీ కిందకి రావడంతో 195 mm అన్నారు. ఇది ఎలా అంటే వెహికల్ బౌన్స్ అయితే నేను అంత ఎప్పుడు గమనించలేదు, కానీ వెహికల్లో కూర్చుంటే మాత్రం వెహికల్ చాలా కిందకి వెళ్ళిపోతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మా శ్రీకాకుళం కదా, శ్రీకాకుళం నుంచి నేను అరకు వెళ్ళేటప్పుడు అరకులో స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, మీరు గమనించారో లేదో. నేను ఎప్పుడు వెళ్ళినా సరే కింద తగిలేస్తుంది అది. నేను ఎలాగెళ్ళినా అడ్డంగా ఇలా ముందు టైర్ ఎట్టి వెనక టైర్ తిప్పినా ఎలాగెళ్ళినా సరే కింద అయితే తగిలేస్తుంది. ఇదో పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే కింద మనకి బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీకి కానీ ఏదైనా తగిలినా స్క్రాచెస్ పడినా డ్యామేజ్ అయినా మళ్ళీ ఒక 8-10 లక్షల బ్యాటరీ మన మీద పెడతారు వాళ్ళు. ఇన్సూరెన్స్ వాడేమో మైనర్ అనేస్తాడు, కంపెనీ వాడు ఎట్ చేస్తాడంటే అది ఫిజికల్ డ్యామేజ్, మేము వారంటీ ఇవ్వమంటారు. ఇదో పెద్ద తలకాయ నొప్పి దీనికి నేను అబ్జర్వ్ చేశాను అనమాట. నాకు జనరల్గా నేను ఇద్దరం వెళ్తే గ్రౌండ్ క్లియరెన్స్ నాకు ఎప్పుడూ అంత అనిపించలేదు. అంటే నాకు ఎందుకు అనిపించలేదో చెప్తాను చూడండి. నేను ఇప్పుడు అదే అరకు నేను స్విఫ్ట్ మీద వెళ్ళాను, మళ్ళీ నా పాత కారు బెలూనో మీద కూడా చాలాసార్లు వెళ్ళాను. దీనికన్నా అది గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ, 165 mm 175 mm అనమాట. నాకు అవి ఎప్పుడూ తగలలేదు. ఇది మాత్రం నేను ఎలాగెళ్ళినా తగిలేస్తుంది. వెహికల్ స్లో చేసి ఇలా అడ్డంగా ఎక్కించినా తగిలేస్తుంది, స్ట్రైట్కి వెళ్ళినా తగిలేస్తుంది. అది మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 195 mm అన్నారు, ఇప్పుడు మనం ఫుల్ లోడ్ వేసామంటే ఖచ్చితంగా దిగుతుంది, మరీ అంత కిందకి దిగిపోతుంది అనేసి నాకైతే అనిపించింది అనమాట. ఇదే అబ్జర్వ్ చేశాను. అంటే వేరే కారుకి తగలట్లేదు, మన కారుకి తగిలేస్తుంది, అదొకటి అబ్జర్వ్ చేశాను. ఇంకో నెగిటివ్ ఏంటంటే ఈ హెడ్లైట్స్ అనమాట. మనది క్రియేటివ్ మోడల్ కాబట్టి మనకు ఫాగ్ ల్యాంప్స్ గట్రా ఇవ్వలేదు. ఇవైతే కొంచెం నైట్ టైం అయితే కొంచెం తక్కువ ఉంటాయి, కానీ ఓకే పర్లేదు, మేనేజ్ అయితే చేసేయచ్చు, కానీ మరీ అంత ఎక్కువ అయితే ఉండదు. దీన్ని ఇప్పుడు మనం మార్చడానికి కూడా ఏమి చేయకూడదు అనమాట, ఎందుకంటే మనకి వారంటీ ఇష్యూస్ వస్తాయి. నేను ఇంతవరకు అబ్జర్వ్ చేసింది అయితే ఇదేని నెగిటివ్స్. ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకుంటే వెహికల్లో మనకి అన్ని ప్రోసేని, అంటే మనకు ఒక్కటి కూడా నెగిటివ్ ఇంకా వెహికల్ పరంగా అయితే అంతగా నాకేం అనిపించలేదు. ఒక్క సర్వీసింగ్లో తప్ప వెహికల్ అంతా బాగానే నచ్చుతుంది. ప్రోస్ గురించి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఓకే, కానీ మరీ ఎక్కువ లోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ల దగ్గర తగిలేస్తుంది అనే ఒక భయం ఉంది. రేంజ్ కూడా నాకైతే నచ్చింది, మరీ నేను 450 అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఆ కంపెనీ వాడైతే 490 అన్నాడు, కానీ నేనైతే 490 రాదనే ముందు నుంచే తీసుకున్నాను కాబట్టి నాకైతే నేను డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. నాకు సింపుల్గా నేను ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉన్నా సరే 200 నుంచి 300 వస్తుంది. లేదు నాకు ఓన్లీ రేంజే కావాలనుకున్నా సరే 50, 60, 40 ఈ 40 to 60 మనం మెయింటైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 1%కి 5 కిలోమీటర్స్ కూడా వచ్చింది. ఇది నేను అబ్జర్వ్ చేశాను అంతే. ఇంకా దీనికి వెహికల్ అయితే మనం అందులో చూడక్కర్లేదు, ఒక్క సర్వీసింగ్లోనే చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట. ఇంకా ఈ ఛార్జింగ్ విషయం కోసం వస్తే దీనికి ఇస్తాడు 3.3 కిలోవాట్ హోమ్ ఛార్జర్. అది మనం పెట్టామంటే 18 hours 20 hours పెట్టేస్తుంది. ఇంకా హీట్ ఎక్కువ ఉందంటే ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. అందుకే నేను ఏం చేశానంటే 7.5 కిలోవాట్ ఛార్జర్ ఇన్స్టాల్ చేశాను ఇంటికి. ఈ 7.5 కిలోవాట్ ఛార్జర్ ఏంటంటే బయట వెదర్ బట్టే దగ్గర 8 hours నుంచి 10 hours లోపే ఫుల్ ఛార్జింగ్ అయిపోద్ది 0 to 100. కానీ ఛార్జింగ్ కోసం మాట్లాడితే ఇప్పుడు అందరి ఇంట్లోకి ఏంటంటే లోడ్ ఉంది మాకు 5, 6, 7 కిలోవాట్ ఉంది అనుకుంటాము.
జనరల్గా ఏంటంటే ఇప్పుడు 7 కిలోవాట్ లోడ్ ఉన్నా సరే మనం 3 ఫేస్కి వెళ్తాం కదా. ఇప్పుడు ఆ 3 ఫేస్లో జనరల్గా ప్రతి ఇంటికి ఏం చేస్తామంటే బయట సర్వీస్ వైర్లేమో 6 mm 6 స్క్వేర్ అంటారు కదా, అవి అవి వాడతాము. మన 7 కిలోవాట్ ఛార్జర్కి 10 స్క్వేర్ మినిమం అనమాట బయట సర్వీస్ వైరు. లేదంటే ఇంటికి కరెంట్ మొత్తం ఇంకా ఆగిపోద్ది అనమాట. మనం అది కూడా చెక్ చేసుకోవాలి. మనం ఈ కార్ తీసుకున్నామంటే మన ఇంటి కరెంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెంట్తో పాటు ఇంటి సర్వీస్ వైర్లు కూడా చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా 3 ఫేస్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవాలి మన ఇంటికి. 3 ఫేస్ ఒకటే కాకుండా సర్వీస్ వైర్ కూడా 10 స్క్వేర్ మినిమం వేసుకోవాలి. ఇంకా మన పోల్కి ఇంటికి డిస్టెన్స్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ 10 స్క్వేర్ కూడా సరిపోదు, ఇంకా 10 స్క్వేర్ కంటే ఎక్కువ వేసుకోవాలన్నమాట. అది కూడా ఒకసారి మీరు ఎలక్ట్రీషియన్తో కరెక్ట్గా మాట్లాడితే తెలుస్తుంది. నేను ఫస్ట్ మా ఇంటికి జనరల్గా మాది మామూలు ఇల్లే కాబట్టి 3 కిలోవాట్ 2 కిలోవాట్ ఉండేది. నేను ఇప్పుడు ఈ ఛార్జర్ ఇన్స్టాల్ చేస్తానని చెప్పి 5కో 6కో కిలోవాట్కి అప్గ్రేడ్ చేశాను. అంతా ఓకే కదా, ఛార్జర్ రన్ అయిపోతుంది కదా అనుకున్నాను. తీరా ఒకరోజేమో సర్వీస్ వైర్లు మొత్తం కాలిపోయాయి అనమాట. ఎందుకా అనేసి నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది నాకు, మనకి ఇప్పుడు మీటర్ లోడ్ ఉంటే సరిపోదు, మీటర్కి కాసిన సర్వీస్ వైర్లు కూడా బయట ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది సింగిల్ వైరే తీసుకుంటుంది ఛార్జర్ వైరు. ఇప్పుడు ఒక్క వైర్ మాత్రం ఖచ్చితంగా 10 స్క్వేర్ ఉండాలి. ఇంకా బయట ఛార్జింగ్ల కోసం మాట్లాడితే బయట 40 మినిట్స్ 45 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అన్నారు. అంతసేపట్లో అయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే పడుతుంది 60 కిలోవాట్ అయితే. 30 కిలోవాట్ అయితే 1.5 అవర్ 2 అవర్స్ కూడా పడుతుంది అనమాట. అంటే బయట వెదర్ బట్టే, వేడి ఎక్కువ ఉంది అంటే టైం పెరిగిపోతుంటుంది. ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. మీకు ఇంకా స్పెషల్గా ఇంకా దేనికోసమైనా వీడియో కావాలి అన్నా కూడా నన్ను అడగండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేంజ్ టెస్ట్, నాకు ఎంతమంది పర్సన్స్తో నాకు ఇలా రేంజ్ టెస్ట్ కావాలంటే మీకోసం ఒక వీడియో కూడా చేసి పెడతాను నేను. జనరల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది బయట ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ నాకు మొన్న అయిన సర్వీస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఖచ్చితంగా దీని గురించి నేను అందరికీ తెలియాలి, అందరికీ చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను. అంతే, వెహికల్ అయితే అంత బాగానే ఉంది. ఇంకా మన వెహికల్ గురించి అయితే మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఒక సర్వీసే ఇబ్బంది. నాకేమనిపించిందంటే ఇప్పుడు చిన్న చిన్న డొక్కులు ఇవన్నీ బయట అనమాట, ఇవి ఎప్పటికప్పుడే తగిలేయడం అలాంటి జనరల్గా అవుతుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏదో ఒక చెప్పలేం, అన్ని వేళ మనం కాదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ ఇలాంటి చిన్న చిన్న వీటికే వీళ్ళు 20 డేస్ 30 డేస్ చేస్తుంటే, మరి ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న మేజర్ కానీ ఏమైనా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కానీ ఏమైనా అయితే మాత్రం మరి ఇంకెన్ని నెలలు పడుతుందా అని నాకైతే భయం అయితే వేస్తుంది. సర్వీస్ అయితే అంత వరస్ట్గా ఉంది. ఇప్పుడు ఇదే నేను సుజుకీలో కానీ బెలినో కార్ అప్పుడు వాడేవాడిని. అంటే నేను ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను ఒకసారి. నాకు అప్పుడు బెలినో కార్లో కూడా ఈ ఫ్రంట్ బంపరే చిన్న డ్యామేజ్ అయింది. మళ్ళీ డోర్కి కూడా చిన్న గీత పడింది. నేను బంపర్ మార్చడానికి వెళ్తే నాకు 5-10 డేస్లో బంపర్ వేస్తారు. అంతేకాకుండా డోర్కి చిన్న గీత పడింది. ఆ గీత కడిగితే సార్ మీకు ఇది ఎక్కువ డబ్బులు అయిపోతాయి, పెయింట్ వేసుకోవాలంటే 5,000-6,000, మనం ఒక పని చేద్దామన్నారు. ఏంటంటే ఆలే సుత్తి ఇవి శానం తెచ్చారు, దానికి ఇంత కన్నం పెట్టారు అనమాట దానికి కొట్టే డోర్కి. సార్ ఇప్పుడు దీంతోపాటు మేము అది కూడా ఇన్సూరెన్స్లో క్లెయిమ్ పెట్టేస్తామని చెప్పి నాకు 10 డేస్లో ఐటమ్ తెచ్చేసారు, దీనికి ఇన్స్టాలేషన్ చేస్తారు, నాకు కార్ కూడా డెలివరీ ఇచ్చేసారు. ఇప్పుడు అదే నెక్సాన్, ఇప్పుడు ఇది టాప్ సెల్లింగ్ అనమాట టాటాలోన. ఇప్పుడు ఇలాంటి కార్కి స్పేర్స్ కూడా చాలా ఉంటాయి. అంత స్పేర్స్ లైన్ మెయింటైన్ చేయకుండా ఉండదు కదా. ఇప్పుడు ఎక్కడ లేకపోవచ్చు, ఇంక వేరే దగ్గర ఎక్కడున్నా తెప్పించి మరీ వేసేయచ్చు వాళ్ళు సింపుల్గా. నాకు ఈ రిపేర్ అయితే 10 to 15 డేస్లో అయిపోవచ్చు అది, కానీ వాళ్ళు 20 డేస్ ప్లస్ తీసుకున్నారు. అది కూడా నేను ఎంతో ఇబ్బంది పడి వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ కేర్లో కంప్లైంట్ పెట్టి అన్నీ చేశాను అనమాట. ఇప్పుడు వెహికల్ ఎవరు తీసుకోవచ్చో చెప్తాను చూడండి. జనరల్గా 200 నుంచి 300, లేదు కొంచెం నీట్గా ట్రై చేస్తానంటే 350 రేంజ్ వచ్చినా నాకు పర్లేదు అనుకుంటే ఈ వెహికల్ తీసుకోండి. మెయిన్గా వెహికల్ తీసుకునేటోళ్ళు ఎవరంటే, నాకు వెహికల్ చిన్న చిన్న రిపేర్ వచ్చినా లేకపోతే చిన్న చిన్నగా ఏదైనా సర్వీస్ కోసం నాకు నెల అయిపోయినా పర్లేదు, నేను వేరే వెహికల్ మీద తిరుక్కుంటాను, నాకు ఇబ్బంది లేదు. నేను చిన్నది ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అయినట్టు ఈ బంపర్ అయింది, నేను వెహికల్ షోరూంలో ఒక 20 రోజులు నెల రోజులు వదిలేస్తాను పర్లేదు, వాళ్ళు ఎప్పుడు చేసినా నాకు ఇబ్బంది లేదు, నాకు టెన్షన్ ఉండదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెహికల్ తీసుకోండి. వెహికల్కి మాత్రం మనం ఒక్క నెగిటివ్ కూడా నేనైతే అబ్జర్వ్ చేయలేదు, చాలా బాగుంది. కానీ ఒక్క సర్వీసే చూసుకోండి. వెహికల్ ఎవరైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. సర్వీస్లో నేను కాంప్రమైజ్ అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి.
లేదు నాకు సర్వీస్ అలాగ ఉంటే అవ్వదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెహికల్ జోలికే అసలు వెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ.